నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా? నువ్వు వచ్చేటప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, నీ బాకీ తీసుకోవడానికి. కానీ దొరకడం లేదే. అబ్బా నువ్వేం చేస్తావో నాకు తెలియదయా. నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా? తప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే, మీకెంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను. కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళు మళ్ళీ రాకు. అదిగా లక్ష్మి, నేను ఇంట్లో నేనేం చెప్పమంటే నన్ను ప్రత్యేకంగా పిలిచి వాచే చిట్టిస్తావా? ఇదేనా భర్త మీద ఉన్న గౌరవం? చిచ్చి రాను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ పెరగదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం అడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని. టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవుదని చెప్తున్నావా? అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యను ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమని చెప్పు. తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే బ్రాంతి బాటలు సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు కదా. లేకపోతే ఏమిట్రా? ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు? చెప్పు. చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకిన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి జీవితం అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను. దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు. అది నేను బాగా ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చాను. I love you. ఫ్యామిలీ ఫిక్సింగ్ నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గోలంటే ఆపండి. ప్లీజ్ ఆగండి. మీరు ఇక్కడ ఆగండి. ఎలా ఉన్నా ఫినిషింగ్ టచ్? నువ్వు ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలిసిన లాయర్ మాత్రమే. కానీ నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు, రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి కొత్త రాజ్యాంగం రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకిని. నీ ఆర్గ్యుమెంట్స్ ని సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా బూర్ది చేశానో చూసావుగా. ఇంకేముంది, ఇప్పుడు ఈ కేసులు కోర్టు ఎలాగో కొట్టేస్తుంది. అంతా నీ భ్రమ. ఇది అసెంబ్లీ కాదు R&B మంత్రి గారు. జబ్బలు చర్చి మైకులు విరగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి. ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. నీకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు, కానీ మాకు ఇక్కడ ప్రతి క్షణం క్లయింట్స్ న్యాయం కోసం పోరాటం అలవాటు. అంజలి కోసం ఆగాను, కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను. అవసరమైతే రాజకీయాలకే కాదు, జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను. నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. ఇప్పుడు కోర్టు వాయిదా వేసిందని నువ్వు ఇంటికెళ్ళి సెక్షన్లు బట్టి పడతావని కూడా నాకు తెలుసు. అందుకే నీ లైఫ్ జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు, నా మాజీ భార్యకు నేను
శ్రద్ధాంజలి ఘటించి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవచ్చు. ఏం లేదు, ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తట్టుకోలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పైనుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది. దివ్య, దివ్య, నన్ను అసహించుకున్నావు. ఏ నీ ప్రేమ కథను అందరికి చెప్పానన్నా? ఏం చేయను, ప్రజా జీవితంలో అంతా పబ్లికే. కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే. ఎందుకంటే ఈ కేసులో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. హలో, తరన్నానా తరన్నానా, ఒకరికొకరు నువ్వు నేను. ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో పాజ్ ఇచ్చారేంటి? ఈ సంతోషం క్షణికే మాత్రమే. ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు. నేనేం చేయను. కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు, వెరీ నైస్ మ్యాన్. మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను. ఏంటా రియాక్షన్? ఫర్ చేంజ్ మీ రియాక్షన్ నా డైలాగ్ ఏంటో చెప్పనా? మీరు ఇంకా కలిసి బ్రతకలేరు, కనీసం కలిసి చచ్చిపోండియా. ఇప్పుడు మీ అంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెత్త రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో, ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవర్స్ అని 2 విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను. కమాన్, దూకండి, ప్రేమ బ్రతకాలి. ప్రేమ ముఖ్యం, దూకండి. వినరా? వినరు రామ్మ, వీళ్ళ మాట వినరు రా. వినరా? అయితే ఇంత పెద్ద కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఈ ముద్దు పాప కీర్తి శేషరాలు అయిపోతుంది. అంజలి ఏం చేయదు, కావాలంటే నేను దూకుతాను. హాయ్ బాబోయ్, ఇంత పెద్ద లాయర్వి అర్థం కావట్లేదండి నీకు? మనసంతా నువ్వే అనే రేంజ్ లో నా భార్య నీ పక్కన ఉంటే ఆమెను వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? మీరిద్దరూ కలిసి దూకితేనే నాకు లాభం. అదేంటా ఎక్స్ప్రెషన్? వీడెక్కడ మొగడండి అని చూస్తున్నారు. కొందరు మొగుళ్ళు ఇలా ఉంటారు. మీరిద్దరూ కలిసి దూకితే జనాల్లో నాకు సింపతి పెరుగుతుంది, రాజకీయంలో నా ఇమేజ్ పైకి వెళ్తుంది. డిసైడ్. I said decide. On. దూకండి. దూకండి. రేయ్, వద్దు, చెప్పేది విను. రేయ్.
ప్లీజ్ నన్ను రక్షించు. ఎంతకాలం ఎదుగురా నేను నీకు తాళి కట్టిన మొగుడిని. నన్ను రక్షించు. దివ్య, ప్లీజ్ నన్ను క్షమించావు. పెళ్ళాం కన్నా పదవి ముఖ్యం అనుకున్నాను, కానీ పదవి కన్నా ప్రాణం ముఖ్యమని ఇప్పుడే తెలిసిందే. ఇది చూస్తుంటే భయం అవుతుంది దివ్య. థ్యాంక్ యూ దివ్య. పెళ్ళాం కొంగల ప్రాణం కూడా కాపాడుతుందని తెలిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి డాడీ నాకు అక్కర్లేదు అంకుల్, అందుకే ఇలా చేశాను. రారా. నేను రాను, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి, నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా. మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది. లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి పంపించారు. అలాగా, అదిగా బస్ వచ్చేసింది. చందు, నిన్ను మీ మమ్మీ దగ్గర పంపించిన లాయర్ అంకుల్ ఎక్కడుంటారు? మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా? అవును. నా పేరు అంజలి. నేను సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా? ఏంటి, హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? అయ్యో కాదంకుల్, నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు. చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా? అవును. మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు. నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపరా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమో నాకు తెలీదు. తెలియకుండా కేసు ఎలా వేస్తాం? మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు? చందు కావాలని వాళ్ళమ్మ కోర్టులో కేసు పెట్టింది. అయితే మా అమ్మ నాన్న కావాలని నేను కేసు పెడతాను. లిల్లీ పోవంతలేవు, లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే తప్ప. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, నా మాట వినండి అంకుల్. నన్ను మా మమ్మీ డాడీ దగ్గర పంపించండి అంకుల్. వెళ్ళు. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ నా మాట వినండి ఎవరు నాన్న? అంకుల్. నా మమ్మీ డాడీ దగ్గర పంపించండి. లాయర్ గారు మిమ్మల్ని పాపను ఎందుకు తోశారు? ఎందుకా? ఆ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారట, కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటపడి మరీ అలరి చేస్తుంది. పిల్లతనం అని మీరే అంటున్నారుగా, అలాంటప్పుడు ఏదో సర్ది చెప్పి పంపించాలి. సర్ది చెప్పే టైం నాకు లేదు. అయినా నువ్వు లాయర్వేగా, ఆ పాపను సంకరించుకుని చందమామను చూపిస్తూ ఆ సర్ది చెప్పేదేదో నువ్వే చెప్పు. మీ ఫ్రెండ్కి మంచి కేసు దొరికిందయా. మూలపడేసిన కోర్టును బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు రమ్మని చెప్పు. హ్యాపీ బర్త్డేరా. సారీరా, నాకు విషయం చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డావు. పోనీలేరా, వాడికి నోరుంది కాబట్టి మాట్లాడేశాడు, మనకు చెవులున్నాయి కాబట్టి వినేశాం. నేనేం బాధపడలేదు, ఎందుకంటే అలవాటైపోయిందిరా. అంకుల్
మీరు లాయరా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. రామా, నమస్కారం అండి. నమస్తే. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ అంజలి, సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్, 4th క్లాస్, ఏ సెక్షన్. అబ్బో, సీఎం గారు కూడా ఇంత పెద్ద అడ్రస్ లేదే. నాకు ఉందిలే అండి. ఆహా, లాయర్ అంకుల్ ఇంట్లో లేరా? లేడే, వాడితో నీకేం పని? మీరు వాళ్ళ అమ్మగారు కదూ? అవును, నీకెలా తెలుసు? అంత పొడుగాటి మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే మీరు అమ్మే అవుతారు కదా. నీ లాజిక్ బానే ఉంది. అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. మీతో చెప్తే పని కాదు, అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా. అలా అని అంటారు. నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు. వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని కేసు పెడదాం అనుకుంటున్నాను. మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా? ఎందుకంటే నవ్వుతున్నారు? నీ వయసు ఎంత? 7 సంవత్సరాలు. దాదాపు 8 ఏళ్లగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశారు? మీ మీద అలిగారా? అర్థమైందిలేండి, మీరు ఆయన్ని కొట్టుంటారు. అవునమ్మా, వాడి జీవితానికి సరిపడా పెద్ద దెబ్బ కొట్టాను. అంకుల్, మీరన్నా రికమెండ్ చేయొచ్చు కదా. నేను వాడితో మాట్లాడటం మానేశాడు. ఎందుకు? వాడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి. ఏంటి అంకుల్, మీరన్నా రికమెండ్ చేసి నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. అంత అదృష్టం కూడానా? ఓ పని చెయ్యి, నువ్వే వెళ్ళి వాడితో డైరెక్ట్ గా మాట్లాడు. ఎలాగా? అంకుల్, నువ్వా? నేనే. నేను మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? మీకు మంది అంటే ఇష్టం, నాకు అమ్మా నాన్న అంటే ఇష్టం. నేను మీకు మంది ఇస్తాను, మీరు నాకు అమ్మా నాన్నని ఇవ్వండి. నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది. మీకు కావాలంటే ఎన్ని మందు బాటిల్స్ అయినా కొనిస్తాను. ఏయ్, అసలు నా గురించి ఏమనుకుంటా? చిన్నపిల్లవి, నీకు కూడా నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? వెళ్ళి కనిచి ఇంకోసారి నాకు కనిపిస్తే అంకుల్, ఏయ్, వెళ్ళమని చెప్పానుగా, పోయి కనిచి. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్, అందుకే అడిగాను. సారీ అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. అంజలి, నీకు అమ్మా నాన్న కావాలంతేగా? అవును. వాళ్ళెక్కడున్నా నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు రాకపోతే రప్పిస్తాను. యువర్ ఆనర్, ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం. ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం. కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యువర్ ఆనర్. ఒక భార్య భర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇష్టం లేదని నడి రోడ్డు మీదో అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువర్ ఆనర్? కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువర్ ఆనర్? ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు, మన న్యాయస్థానాలు, మన చట్టాలు, మన ప్రభుత్వాలు. నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే 50 రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలను గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యువర్ ఆనర్? పిల్లల్ని కని గాలికి వదిలేయటం నేరంగా పరిగణించి
అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్త కుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా? మురికాలంలో పిల్లల సవాలు కొట్టుకుంటూ పెడుతుండేవారా? తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా? అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా? విచారణ జరిపి శిక్షించాయా? లేదు యువర్ ఆనర్. కారణం, ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి, మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి. కానీ ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతోంది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పసిపిల్లల మాటల్ని, తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు. ఎప్పుడూ తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు 8 సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మైనర్ కోర్టుకెక్కే అర్హత ఎక్కడుంది యువర్ ఆనర్? ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైంని వృధా చేసుకోవడం అనవసరం. యువర్ ఆనర్, మైనర్ కి కోర్టుకెక్కే అర్హత లేదు, నిజమే. అలాని ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువర్ ఆనర్. ఒక మైనర్కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు. కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువర్ ఆనర్? అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది. మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్ని ఆలోచింపజేశాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గార్డియన్ గా వ్యవహరిస్తుంది. ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికొచ్చింది ఏమిటానా? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు. నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగావు. గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తలరా దొరుకుని వెళ్ళిపోయాను. ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు నువ్వు 24 గంటల్లో విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడ్డా. నువ్వు విత్డ్రా చేసుకుంటావో నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో. చీట్. ఎవరది? ఏమయ్యా నీకు బుద్ధిందా? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఆహా, ఆ విషయం నేను అడగాలి. నాకుంది, నీకు లేదో చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? ఆహా, నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పని ఇరుకు పక్కన వచ్చి వచ్చేస్తావా? నా ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే ఊరుకుంటావా? ఆ ఊరుకోక ఏం చేస్తావు? ఓ రచ్చుడిగా! ఏ మిస్టర్, నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది? అసలు నిన్ను హా? అమ్మో, నా ఫైల్ ఏమండి? నా ఫైల్ వెళ్ళిపోతుందండి. అయితే నన్నేం నీ వల్ల చేయమంటావు? కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి, నా వల్ల పడిపోయిందా? మీ డాష్ ఇవ్వగానే అది టాప్ మీద పడింది. అమ్మో, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. ఏమండి, పదండి, తొందరగా రండి. చూస్తారండి, త్వరగా పోనండి. అమ్మో, నా ఫైల్. బాబు ఆపుతున్నారులే. ఏంటయ్యా, నీ సోమ మీద నా ఫైల్ పడిందయ్యా. ఇదిగో తీసుకురా. నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అండి, నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేట్ వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంతకీ ఏమంటారు? ఏమంటావు? నా ఇంటి వాళ్ళకి తెమ్మంటావు. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే.
రండి. థ్యాంక్ యూ డ్రైవర్ ఫాస్ట్ కొని ఇంతకీ మీరేం చేస్తుంటారు? లో ఏం సడన్ గా బ్రేక్ వేశారు? మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకొని కోర్టుకి వెళ్ళాలి గాని ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి, చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటూ తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదో పోనేవడే. ఎవడే టైం అయిపోతుంది, పోనేవడే. స్టాప్ 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 స్టాప్. ఇదేనండి, చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి, మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్, ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి, నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ సారీ. ఓకే, హలో. ఉన్నాను. మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. ఒక ఐడియా. అటు నువ్వు ఇటు నేను, ఓకేనా? ఓకే. అమ్మా, ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా, నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా, నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని కూడా తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుదు, తెలుసా అయితే నీకు? ఏంటట? అయితే ఏంటి? ఆగండి ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మా నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనానికి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, ఉమ్, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు. మీతో పెళ్లి అయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వాడు ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, ఇవాళ సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరెంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి. నువ్వు ఇస్తేనే నాకు తెలుస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా అమ్మా, ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మా పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను, చూసావా? నీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నాన్నా, నాన్నా, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ ఉంటాను, వాడదామనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫా? అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ఆ, ముందు ఆ ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న, నేను నీ కొడుకుని. అందుకే క్వార్టర్కి అడుగుతున్నాను, ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడిని. పబ్లిక్ గా వద్దు, ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా. నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడైతే మనిషి కదా. ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. ఆ? హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కు.
మహిళ ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు